చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అప్పుడు ఎంటికలు పెరగడానికి బాబా చెట్లు తెచ్చిండు. అవి తీసేసి ఇవి పెట్టమంటే ఇవి పెట్టినాను. ఇది ఒకటి మొలక చెట్టు, ఇక్కడ ఇది మొలక చెట్టు, మొలక్కాయడ. ఈ పరికి తప్ప నేను పెట్టిందే, కానీ కాయలు కాల పెరిగిపోయింది వేపుగా. ఈ గులాబీ అంటేమో నేను రాకముందే ఉంది, మొగ్గలు వేస్తున్నాయి చాలా. ఇస్తే ఒకటేసారి చాలా మొగ్గలు ఇచ్చేస్తుంది, ఇవ్వకపోతే అస్సలు అవ్వదు. ఇది కూడా అంతే. ఇక్కడనేమో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. లాంగ్ వీడియో చేద్దాము, ఎట్లా వెళ్ళిపోతున్నా కదా ఇక్కడి నుంచి అని. అక్కడ మొత్తం పండిపోయింది, తెలుస్తుందా? డ్రై ఫ్రూట్స్ మొత్తం రెడ్ అయిపోయింది, చాలా తీయగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి కానీ ఎందుకులే, ఇంకా వీడియో చేయాలి. వాన వచ్చేలా ఉంది. నా ప్రయాణం ఎలా సాగుద్దో ఏంటో, దేవుని దయ వల్ల సేఫ్గా ఇండియా చేరితే చాలు నాకు. అదే దేవునికి 10,000 సూత్రాలు. దేవుడు అంటారు కదా, దిక్కులేని వాళ్ళకి దేవుడు దిక్కని. అలా దేవుడు క్షేమంగా ఉమాన్ నుంచి నడిపిస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ పడిపోతున్నాయి, కరెక్ట్ ఉంటల్లా. పువ్వు బాగుంది కదని అలా తీస్తున్నా. ఇప్పుడు మీకు ఇదంతా గార్డెన్, సన్నగా పడుతుంది గార్డెన్. ఇల్లు చూపలేదు కదా, ఇదంతా గార్డెన్. ఇక్కడ కూర్చుంటాను ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే, హీల్ చైర్లో కూర్చొని కొంచెం హీల్ అవుతూ ఉంటాను. లేదా ఈ ఉయ్యాలలో కూసేపు మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్తాయి. అదే కొంప. ఈ కొంప నిన్నాళ్ళు మొన్న వానొస్తా కిటికీ ఉంది కదా, అదంతా అక్కడ నుంచి ఇదంతా వాటర్ గుంజేసినాను. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. ఇవాళతో రేపు సోమవారంతో ఇక్కడ అక్కమైపోయింది. చిన్న జీప్ ఒకసారి పెట్టిన అనుకుంటా, ఒకసారి 2 సార్లు ఉన్నది ఇది వీడియోలో. సైకిల్లో చూడు, ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు చేస్తే 10 రూపాయలు ఇవ్వడానికి లేదు, కానీ వస్తువులు తెచ్చి అలా పడేసుకుంటారు. బాగున్నాయి కదా. ఈ చెట్టు చిన్న మొలక మహావృక్షం లెక్క అయిపోతుంది. ఇది గేట్ బయట పెట్టినా బాగుంటుంది, మహావృక్షం లెక్క అయిపోతుంది. ఇవన్నీ నీళ్ళు పోసుకుంటా పెంచుకుంటా ఏ పూట కాపూట చేసుకుంటా వచ్చేస్తున్నారు. ఈ మల్లె చెట్టుకు పోయిన సంవత్సరం 4 పువ్వులు అయినాయి, ఈ సంవత్సరం కాలే, మొత్తం ఎండిపోతుంది. నేను వెళ్ళిపోతున్నాను ఇంకా. సన్నూరన్నీ పిల్లలు ఎలకలు అన్నట్లు పెట్టాలున్నాయి. నా ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇంకా నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నేను ఒక్కదాన్ని ఇంట్లో పనికి వచ్చినప్పుడు అయితే నాకు ఎక్కువ ఈ పిల్లులు, లేదంటే పెట్టలు, పావురాలు, వీటితోనే. చక్రయ్య నాకు ఎక్కువ తెచ్చిచ్చేవాడు. పిల్లులు, పక్షులు, పక్షిరాజు పిల్లులు. కానీ చాలా 2-3 తీసుకొచ్చిండు, బతకలేవు. ఇప్పుడు 2 పెట్టెలు బాగానే బతికినాయి. మొన్న షార్ట్ వీడియో చేసిన కదా, అది నిమ్మకాయల గురించి. అదే కనిపిస్తున్నాయా, చాలా బాగా వచ్చినాయి. చెట్టు నిండా వచ్చేసినాయి. ఇగో చెట్టు నిండా ఎక్కడికక్కడ. ఇగో చెట్టు నిండా ఎట్లా కనిపిస్తున్నాయి. చాలా బాగా వచ్చినాయి. లక్ష్మికి అదృష్టం లేదు కానీ చాలా బాగా వచ్చినాయండి. ఇగో ఎక్కువ వచ్చేసినాయి. ఇంకా ఖర్జూర చెట్లు కూడా వచ్చేసినాయి. ఇవి బార్బిక్యూ అంటారు కదా, పుల్లలో మటన్ పెట్టుకొని కలుస్తారు కదా, ఇవి ఆ పుల్లలో బార్బిక్యూ.
ఈ చెట్టు మొత్తం అదే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది తెంపడానికి కూడా రాదు, కట్ చేయాలి ఎక్కడికక్కడ కత్తెరతో. ఆ చెట్టు అది. ఇప్పుడు నీకు ఏది చూపిస్తాను, ఖజూర చూపిస్తాను. ఆ తర్వాత ములక్కడ పెట్టినాను నేను. మళ్ళీ ఇక్కడ ఒకటి వాషింగ్ ఏరియాలా, ఇదంతా వాషింగ్ ఏరియా, ఇదంతా ఐరన్ రూము, ఈ కిటికీదేమో మా రూము, అది బాత్రూము, ఇది డోర్ అన్నమాట. చూపిస్తాను. అయిపోయింది 3 రోజుల్లో. చూసిరా ఎప్పుడెప్పుడు అవుతున్నాయి చిన్నగా ఖజూరాలు. అదే ఎప్పుడెప్పుడో స్టార్ట్ అవుతున్నాయి. మొన్నటిదాకా ఇళ్ళంతా అంతా తీసేసి సల్లతో పెట్టుంటి, సల్లతంతా పోయింది. ఇంకా మళ్ళీ ఎగిరేస్తుంది. కొన్ని నీళ్ళు పడ్డ కొద్దీ ఇలా ఎగిరేచేస్తుంది. అంతా పీకేసిన, వేస్ట్ అయిపోయింది. రంజాన్కి ముందు పెట్టిన బాగా వచ్చింది సల్లత. అదే పచ్చగూర అది తింటారు కదా మేడం వాళ్ళు, అది ఇక్కడ మొలక చెట్టు వేసిన. మా మేడంకి తెలవదు ఇంతవరకు నేను మొలక చెట్టు పెట్టినాను. జకరయ్య సాంబార్ పెట్టి లక్ష్మణి ఆ మసీద్ నుంచి మొలక్కడ తీసుకొచ్చిండు, మురిదిపోయింది. మొలక్కడ తెస్తే ఆ మొలక్కడని ఎండబెట్టి ఇత్తనాలు చేసి ఈ చెట్టు పెట్టేసిన. మొన్న వానలకి రాదనుకున్నాను నేను, ఇంకా పోయిందిలే అనుకున్నాను. ఇక్కడోటి ఆ మూలకోటి పెట్టినాను, అది పోయింది. కానీ ఇది వచ్చేసింది, బాగా వచ్చింది. దేవునికి స్తోత్రం. సరేనా, ఇంకేంటి ఫ్రెండ్స్ మరి, సరేనా? లాంగ్ వీడియో పెడుతున్నాను యూట్యూబ్లో, చూడండి. ఇక్కడ పెట్టినాను, రాలేదు ఈ వాషింగ్ ఏరియాలో. సరేనా, ఇది నేను పనిచేసిన ఇల్లు. రేపు ఆదివారం నైట్తో అయిపోయింది నాకు ఇక్కడ అక్క. ఇంకా తర్వాత వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఎక్కడ నడిపిస్తాడో చూడాలి. ఎయిర్పోర్ట్లోకి పోయినాక ఒక వీడియో చేస్తాను. సరేనా, లగేజ్ అదంతా పెట్టుకొని చెయ్యాలే కానీ చేస్తాను. సరేనా, లైక్ చేయండి కొంచెం. సరే అయితే.